హుస్నాబాద్ హుస్నాబాద్ నియోజకవర్గం లోపల ఒక మంత్రున్న నియోజకవర్గం లోపల బీఆర్ఎస్ పార్టీ పోటీ ఇంత గట్టిగా పోటీ ఇవ్వడం అనేది నిజంగా మేమందరం కూడా మా కార్యకర్తలు, మా నాయకులు, మా అభ్యర్థులమే మేము వాళ్ళందరినీ కూడా మేము చాలా ఆమ్, గొప్పగా వారి యొక్క కృషిని మేము గుర్తించినాం. అదే కాకుండా మరి మంత్రి నియోజకవర్గం లోపల ఇంత గట్టి పోటీ మేము ఇస్తున్నామంటే మా మేము నైతికంగా గెలిచినట్టే అనుకుంటున్నాం. తప్పకుండా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఓట్లేసుకున్నాం. కానీ ఒక ఆ, ఒక అనుకూలం లేని వాతావరణంలో కూడా ఓటేసే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి మరి మాట్లాడడం జరిగింది. మరి అది కూడా మంత్రి గారి నియోజకవర్గంలో కూడా అట్లా మాట్లాడడం అనేది నిజంగా మాకు కూడా బాధాకరంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం మేము. మరి ఎందుకంటే ఎన్నికలు అనేది అవుతుంటాయి. ఎన్నికలలో ఎవరో గెలుస్తారు, ఎవరో ఓడతారు, ఏదో జరుగుతుంటది. ఏదైనా పార్టీ రావచ్చు, ఏదైనా పార్టీ పోవచ్చు. కానీ ప్రత్యేకంగా ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేయడం అనేది మాత్రం మా తరఫు నుంచి వెళ్ళి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు నిన్న రాత్రి నుంచి వెళ్ళి మా అభ్యర్థుల దగ్గర ఎటు పోకుండా, మా కార్యకర్తలు, మా నాయకులు ఎటు తిరగకుండా అన్ని కూడా ఆంక్షలు పెట్టి ఏమైనా అరెస్ట్ తీసుకపోవడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం, మళ్ళీ తీసుకొచ్చాడు. ఎవరు చేస్తున్నారు అంటే స్పెషల్ పార్టీస్ చేస్తున్నాయి. అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా చేయడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటే ఏదేమైనప్పటికీ ఈరోజు ఎన్నికలు అనేవి బ్రహ్మాండమైన ఓటింగ్తో జరిగినాయి. ఎన్నికల సరళి ఏతుందో మరి కౌంటింగ్ రోజు మనకు బయటపడుతుంది. టీఆర్ఎస్ పార్టీ మంచి నమ్మకంతో ఉన్నది. ఎవరు ఎటువంటి ప్రలోభాలు చేసినా కానీ ప్రజలు మాత్రం న్యాయం వరకు, ధర్మం వైపు తప్పకుండా ఓటేస్తారని చెప్పి ఎవరు వారికి అనుకూలంగా ఉన్నారు, ఏ పార్టీ అయితే వాళ్ళకు ఇప్పటివరకు అభివృద్ధి చేసిందో, ఏ పార్టీ అయితే ఇప్పటివరకు వాళ్ళకు అన్ని కూడా అనుకూలంగా చేసుకుంటూ వచ్చిందో తప్పకుండా ఆ పార్టీ వైపే ఓటేస్తారని నమ్మకంతో మేము ఉన్నామని తెలియజేసుకుంటూ మరి మళ్ళీ 13వ తారీఖు ఎన్నికలు కౌంటింగ్ అయిన తర్వాత తప్పకుండా మీ అందరిని కలుస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ.